కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రక్షాళన చేపట్టింది. నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన టీ జీవన్ రెడ్డికి రెండవ స్థానంలో నిలవడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ నిజామాబాద్ పార్లమెంట్లో ఓటమి చెందిన పరిస్థితిని చూసుకుంటే పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేశారా లేదా అనే కోణంలో కూడా అధిష్టానం పూర్తిగా ఆరా తీస్తుంది. నిజామాబాద్ జిల్లాకు అత్యధికంగా 6 నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికి కూడా 6 నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పటికీ కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోయారనే కోణంలో కూడా అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా ఓట్ల శాతం పెరిగినప్పటికీ కూడా ఓటమి చెందడం రీతిని చూస్తుంటే పూర్తిగా నాయకుల సమన్వయ లోపం వల్లనే ఓటమి చెందిందని చెప్పి భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అదేవిధంగా బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని శ్రేణులని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ రాకపోవడం దీనికి అందరికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. అత్యధికంగా బోధన్ నియోజకవర్గంలో భారీగా మెజార్టీ వచ్చినప్పటికీ కూడా అది దాంతోపాటు జగిత్యాల నియోజకవర్గంలో భారీగా మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 సెగ్మెంట్లలో బీజేపీకి మెజార్టీ రావడం, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది. ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గానికి 4 నామినేట్ పోస్టులు ఇచ్చిన నేపథ్యంలో అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గంలో మెజార్టీ రావాల్సి ఉంది. కానీ అక్కడ మెజార్టీ బీజేపీ పార్టీకి రావడం, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాకపోవడం పూర్తిగా అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ భారీగా పుంజుకోవడం, కాంగ్రెస్ పార్టీ మైనస్గా కావడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూపతి రెడ్డి ఆ ప్రాంతంలో గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం తక్కువ రావడంతో కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు ఇచ్చి గెలిపించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోవడం దీని అందరికీ కూడా మతతరమైన ఓట్లు బీజేపీకి పడ్డాయని చెప్పి భావిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఓట్ల శాతాన్ని తెచ్చుకోలేకపోయారు. ఆ ప్రాంతంలో కూడా గ్రూపు రాజకీయాల వల్ల బీజేపీకి లాభం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా లాభం జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం తగ్గిందని చెప్పి భావిస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి 2 అసెంబ్లీ సెగ్మెంట్లనే భారీగా మెజార్టీ వచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరో 5 సెగ్మెంట్లలో మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు సాగిస్తుందని చెప్పవచ్చు. అధిష్టానం మొత్తంగా ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కావచ్చు, గతంలో పోటీ చేసి ఓటమి చెందిన నేతలు కావచ్చు, వారందరినీ కూడా ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింత బలం చేకూరాలంటే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యకర్తలను బలోపేతం చేసి రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు బలోపేతం దిశగా ప్రయత్నాలు సాగించే దిశగా అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.